వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి నేతలపై దువ్వాడ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని ఆయన అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే జన సైనికులు, వీర మహిళలు దువ్వాడను శ్రీకాకుళం సముద్రంలో కలిపివేస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్, మిస్టర్ శ్రీనివాస్, నువ్వు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తూ మాట్లాడారు? మీరు ఆయన గురించి మీరు మాట్లాడేంత స్థాయి కాదు. ముఖ్యంగా నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు ఓకే, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు కౌన్సిలర్, మీరు మాట్లాడండి, ఆధారాలంటూ చూపించండి. ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో 100/100 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు కూడా గెలిచారు. ప్రజా ఆదరణ ఉన్నట్టుగా నిరూపించబడ్డారు. మరి మీరు ప్రత్యేకంగా మీరు ఆయన గురించి అనేక రకమైన విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఎలా ఉన్నాయంటే 50 కోట్ల రూపాయలు నెల లంచం రూపంలో వస్తాయని చెప్తున్నారు మీరు. ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.